గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. యువతకు పురాణ ఇతిహాసాలపై అవగాహన కల్పించడం అవశ్యం. భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాల పంపిణీ. ఉంజల సేవలో శ్రీ గోదాదేవి అభయ ప్రదానం. గోవిందరాజస్వామి ఆలయంలో అమ్మవారి తిరుచి ఉత్సవం. హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉదయం భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. విజ్ఞాన భారతి సంస్థ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో 1500 మంది ప్రతినిధులు శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు, భారతీయ విజ్ఞాన వైభవంపై పరిశోధనా పత్రాలను భారతీయ భాషల్లో సమర్పిస్తారు. ముందుగా భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లకు నిర్వాహకులు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అతిథులు తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, యువతకు మన పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర గురించి తెలియజేయవలసిన అవసరం ఉందని, నేటి స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే హనుమంతుడు, అర్జునుడు గొప్పవారని చెప్పవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. Request all of you, this is very inspiring time, and at the same time Indian families are very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది.
అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, సిఎస్ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అతిథులను ఘనంగా సత్కరించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనార్థం అశేషంగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల గిరులు భక్తులతో కళకళ్లాడుతున్నాయి. టీటీడీ ఉన్నతాధికారుల సూచనలు, సలహాలతో అధికారులు, సిబ్బంది భక్తుల సేవలో తరిస్తున్నారు. క్యూలైన్లలో, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలను అందజేస్తున్నారు. శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని తమ మనోభావాలను ఎస్వీబీసీతో పంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిన్న 30 గంటల సమయం పడుతుందని చెప్పారు. నిన్న ఉదయం 10 గంటలకు మేము లైన్లోకి వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఉదయం మార్నింగ్ టిఫిన్ పెట్టినారు, పాలు ఇచ్చినారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock కల్లా మనకు సాంబార్ రైస్ ఇచ్చినారు. మళ్ళీ 3 o'clock అరౌండ్ 3 o'clock కూడా మళ్ళీ సాంబార్ రైస్ ఇచ్చినారు. మళ్ళీ ఎక్కడ కూడా లైన్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎలాంటి ఆటంకాలు కలగకుండా కావాల్సింది వాళ్ళకి
పాలు అన్ని సప్లై చేసుకుంటూ అందరినీ చూసుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఇంత వ్యవస్థని పటిష్టంగా నడిపిస్తున్నందుకు టీటీడీ వాళ్ళకి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఇంత మంచిగా మాకు రాత్రి 11 గంటలకు కూడా మాకు ఉప్మా పెట్టి మళ్ళీ మనకి ఏంటంటే భక్తులకి ఏమేమి కావాలో వాళ్ళ అవసరాలకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తున్నందుకు వాళ్ళందరికీ టీటీడీకి మరోసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా టీటీడీని నడిపిస్తున్నందుకు మాకు కృతజ్ఞతలండి. ఎంత పబ్లిక్ వచ్చినా వాళ్ళని సర్వదర్శనం మంచిగా చేయించి వాళ్ళకి అన్ని విధములైన సదుపాయాలు కలిగించి ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ దర్శనాల విషయంలో కానీ అన్ని విధాలుగా మంచి సదుపాయం కల్పించి భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు ఈ టీటీడీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశ. నా పేరు వినయ్. నేను కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చినాము. దర్శనము నిన్న మధ్యాహ్నం 12 o'clock వెళ్ళాము. ఈరోజు మధ్యాహ్నం 12 o'clock అయింది. దర్శనం బాగా అయింది. అంటే రష్ ఉంది కదా, అరంత లైన్ క్యూలో ఒకటే అరంత ఇబ్బంది అయింది. మిగతా సౌకర్యాలంతా బాగా అయింది. కొంత బాగా తొందరగా వచ్చాము. నా పేరు వెంకటేశ్వర్లు. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 2 గంటలకు వచ్చాను. 2 గంటల దర్శనం అయిపోయింది. అల్పారం కానీ పాలు కానీ సౌకర్యాలన్నీ కూడా బాగా చేశారు. భోజనం కూడా బాగానే పెట్టారు. చాలా బాగా చేసింది. பேர் நாகராஜன். நேற்றுக்கு நாங்கள் வந்தோம் 2 மணிக்கு நைட்டு தங்கியிருந்தோம். சாப்பாடு கொடுத்தாங்க, பால் கொடுத்தாங்க. இப்போ 2 மணிக்கு தரிசனம் நல்லா இருந்துச்சு. இங்கே பொங்கல் இது லட்டெல்லாம் கொடுத்தாங்க, நீட்டாக இருந்துச்சு. మేము యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మేము సుపతం దర్శనంకి వెళ్ళాము. అక్కడ మాకు దర్శనాలు ఫెసిలిటీస్ అన్నీ బాగా, మేము చిన్న పాపతో వచ్చాము కదా, ఫీడింగ్ రూమ్స్ మాకు మిగతా అన్ని ఫెసిలిటీస్ బాగా జరిగినాయి. మాది వరంగల్. ప్రశాంత్ నా పేరు. నిన్న నైట్ 2 గంటలకు సాధారణ దర్శనానికి వచ్చాను. ఇప్పుడు 2 గంటల వరకు నాకు దర్శనం అయిపోయేది. టిఫిన్స్ ఫుడ్ అన్నీ కూడా లైన్లో బాగా జరిగింది. అందాయి దర్శనం కూడా బాగా జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది. పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. బాగుంది. టీటీడీ వారికి ధన్యవాదాలు. मेरा नाम शिवाजी माझी शेवाळे. मैं नांदेड़ से आया हूँ, महाराष्ट्र. और फ्री दर्शन में सब व्यवस्था बहुत अच्छी है. खाने के लिए प्रसाद दिया उन्होंने और एकदम अच्छा भगवान का दर्शन बहुत अच्छा हुआ है. పేరు దేవరాజు నా పేరు. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. మేము మబ్బుల 3 గంటలకు సర్వదర్శనానికి వెళ్ళాము. అక్కడ నుండి మాకు బాగానే అనిపించింది. మన క్యూ లైన్లో కానీ ప్రసాదాల విక్రయంలో కానీ బాగానే అనిపించింది. ఓకే. నా పేరు శ్రీనివాసు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. తెల్లవారుజాము 4 గంటలకు మేము దర్శనానికి వెళ్ళాము. క్యూ లైన్లో ఉన్నాము. క్యూ లైన్లో కూడా ఫుడ్లు పాలు అన్నీ బాగా ఇచ్చారు. దర్శనం ఇచ్చారు ఒక దేవస్థానం వాళ్ళు. ఇప్పుడు మాకు ఈ టైంకి దర్శనం అయింది, బాగుంది అని చెప్తాను. హరే కృష్ణ. నా పేరు అప్పం రమేష్. నేను పొద్దున 3 గంటలకు ధర్మ దర్శనానికి వచ్చాను. టీటీడీ వారు మంచి సౌకర్యం, పొద్దున పాలు, మళ్ళీ ఉప్మా, మళ్ళీ దద్దోజనం 3 ఇచ్చిండ్రు. దర్శనం ఈజీగా అయిపోయింది. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువు తీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు.
ప్రసిద్ధ నారసింహ క్షేత్రం దిగువ అహోబిలం అధ్యయనోత్సవాల శోభతో కాంతులినుతోంది. దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు మోహిని అలంకరణలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ఎంతో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు షోడశోపచారాదులను జరిపారు. అనంతరం స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో మోహిని అలంకరణలో పల్లకీపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అనుగ్రహిస్తున్న సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత శ్రీ వరాహ నృసింహుని దివ్యమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి ప్రబంధ నీరాజనం సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, మిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన విశేషంగా జరిగింది. ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరణ చేసి ప్రత్యేక ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా 108 బంగారు పుష్పాలతో అర్చన జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సుగంధ ద్రవ్యాలలో దివ్యశోభితంగా దర్శనమిచ్చారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పుష్యమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో
పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు షోడశోపచారాదులను నిర్వహించిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామి ఉత్సవ మూర్తులను ఆభరణాలు పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. కడప నగరం ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పుష్యమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అమ్మవారికి పుష్పమాలలు, వెండి ఆభరణాలతో అలంకరించి శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రారావుపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి చూడచక్కటి అలంకరణలతో నిత్య షోడశోపచారాదులను జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఆపై భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి తిరుప్పావె పాసురాలను భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ధనుర్మాస ఉత్సవాల శోభతో పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతి నిత్యం విశేషంగా నిర్వహిస్తున్న అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేస్తోంది. ఈ క్రమంలో అర్చకులు స్వామివారికి నిత్యారాధనలు జరిపి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత కవచధారణ, ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి సహస్రనామాల సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవాలయాలలో తిరుప్పావే పాసుర పారాయణం భక్తుల భరితంగా సాగింది. ముందుగా అర్చకులు మూలమూర్తులు శ్రీ చెన్నకేశవ స్వామి, కోదండరామస్వామికి నిత్యార్చనలు జరిపి తులసిమాలలు, పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై గోదాదేవి అమ్మవారిని సుందర అలంకరణతో కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారి చెంత ప్రణమిల్లి తిరుప్పావే పాసురాలను పఠనం చేసి తరించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మోహనరూపుడు శ్రీ వేణుగోపాలునికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ. శ్రీ కల్కి వెంకటేశ్వరుడు అశ్వవాహనంపై అనుగ్రహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ప్రసిద్ధ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజల సహితంగా దివ్య ప్రబంధ నీరాజనం సమర్పించారు.
చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. పుష్యమాసాన్ని పురస్కరించుకొని తొలుత ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారికి పూజలు జరిపారు. తరువాత అమ్మవారికి గణనాథునికి ఏకకాలంలో పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. పుష్పమాలలు, ఆభరణాలతో కరుమారి అమ్మకు అలంకరణలు చేసి చామంతులు, కుంకుమతో దుర్గా అష్టోత్తరాల సహితంగా అర్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव ఖమ్మంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ముక్కోటి ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, పరివార దేవతలకు ప్రత్యేక పూజాధికారాలను జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి సంప్రదాయ శోభితంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు మేళ తాళాల నడుమ సాగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని దర్శించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.